వెల్కమ్ మై ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. ఎంచేతనంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది, మరికొన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకా టాపిక్లోకి వద్దాం. ఈ యొక్క మొక్కను చూశారు, ఇది రెడ్డివారి నానబాల మొక్క. దీని యొక్క ప్రాముఖ్యత ఎంత అంత కాదు, ఎందుకంటే ఆరోగ్యపరంగా కూడా దీనికి మంచి ప్రాముఖ్యత ఉంది. అలాగే దైవికంగా కూడా చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకుందాం. ఈ మొక్క మొత్తం భాగాన్ని దంచి రసం తీసుకోవాలి. ఈ రసంలో 9 మిరియాల పొడిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 3 రోజుల పాటు తాగితే ఋతు సమయంలో వచ్చే అన్ని సమస్యలు తగ్గిస్తుందన్నమాట. అధిక రక్తస్రావం, ఋతు సమయంలో వచ్చే నొప్పులను కూడా తగ్గిస్తుంది. ఆడవారిలో గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. ఈ మొక్క సమూలంగా తీసుకొని శుభ్రంగా కడిగి నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని సమాన మోతాదులో పటిక బెల్లం కలిపి ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. ఈ పొడిని ఉదయం పరగడుపున ఒక గ్లాసు పాలలో ఒక స్పూన్ కలిపి తీసుకుంటే శృంగార సామర్థ్యం పెరగడమే కాకుండా ఆ యొక్క వీర్య కణాలు వృద్ధి చెందుతాయి. అలాగే షుగర్ లెవెల్స్ అనేది అదుపులో ఉండటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక దైవికంగా చూసుకున్నట్లయితే దీని యొక్క వేరుని నవరాత్రులు జరుగుతాయి కదా, ఆ నవరాత్రి టైంలో ఆ 9 రోజుల్లో ఏ రోజైనా బాగాలేదు, తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఎండబెట్టి ఒక అది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, తావీదు, దాంట్లో భద్రపరిచి మొల కట్టుకున్నా బాగలేదు, హ్యాండ్ కట్టుకున్నా బాగలేదు. కట్టుకున్నట్లయితే మన కోరికలు నెరవేరటానికి అవకాశాలు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్.